నీకు విసురుతున్న సవాలే, నీకు దమ్ము ధైర్యం ఉంటారా? నీ సంగతి చెప్తావు, నేను పోలీసు వాళ్ళకి పట్టిస్తా. పోలీసు నీ మేనమావ, నీకు మాత్రమే పోలీసు, ఇంకా ఆయనకు మాత్రం పోలీసు వాళ్ళు కాదు. నువ్వు చెడు చూపించాలనుకున్నావు, చెడు చేయాలనుకున్నావు, కానీ చెడు కాలే, మంచి అయింది. ప్రతి ఒక్క విషయంలో నువ్వు తల దూరుస్తున్నావు. నాన్ వేసిన కానీ అయితే చెప్పు తీసుకొని కొట్టాలి. దేవుడు ఎప్పుడు ఇస్తే తల్లి ఎప్పుడు పిల్లలంగా అంటది. వీడు ఒకటి ఇంతకు మాట్లాడనీకే ఎంతసేపు నేను సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాను. నువ్వు కాదు సనాతన ధర్మాన్ని కాపాడే. ఈ రోజు ప్రతి ఒక్కరు ముస్లిం దగ్గరకు పోయి, ఆయన ముస్లిం అయినా తెలిసినా కానీ ప్రతి ఒక్క హిందువుల వైపు సపోర్ట్ చేస్తున్నావు చూడు, వాళ్ళు నిజమైన సనాతన ధర్మాన్ని కాపాడేటోళ్ళు. నువ్వు కాదు, నువ్వు ఎప్పటికీ కాదు, నువ్వు ఎప్పటికైనా సన్యాసివని గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పటికైనా సన్యాసివే అని గుర్తుపెట్టుకో. వాళ్ళు నిజమైన సనాతన ధర్మాన్ని కాపాడే. ఒక ముస్లిం అయినా సరే, హిందూ అయినా సరే, ఎవరైనా సరే జెన్యున్ ఉంటే అట్లా పోతారు. వాళ్ళు ఏదో మూలను ఉంటారు, ఇట్లా సాయం చేస్తారు. ఇలా ప్రతి ఒక్కరు డబ్బులు ఇస్తున్నారు ఆయనకి. సరే నువ్వు చెడు చేయాలనుకున్నావు, వాళ్ళ దేవుడు అల్ల అయినా సరే ఆయనకు మంచిగా చేసి చూపించింది. నువ్వు చెడు చూపించాలనుకున్నావు, చెడు చేయాలనుకున్నావు, కానీ చెడు కాలే, మంచి అయింది. అది ఎప్పటికైనా గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్క విషయంలో నువ్వు తల దూరుస్తున్నావు, నీ పాపం నీ వెంటనే ఉంటుంది. ఈ రోజు ఆయన పెద్ద సెలబ్రిటీ, పెద్ద హీరో, వాళ్ళ తమ్ముడు ఒక సీఎం. ఆయన ఇలా తగ్గొచ్చి ఎందుకు వచ్చిండు? ఆయనకు మంచిగా అనిపించింది కాబట్టి తగ్గి ఆడదాకా వచ్చి ఆయనకు పైసలు సాయం చేసిండు. నువ్వు చేసింది తప్పు అని చెప్తున్నా. నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా మీడియా ద్వారా, మీరు చేసేది ఒక్కరికి 2 సార్లు ఆలోచించుకొని చేయండి. నాన్ వేసిన గడుగుడు ఈరోజు యూట్యూబర్లు ఎంతో అవమానిస్తున్నాడు. యూట్యూబ్ ఛానల్ లేకపోతే వాడు అన్ని దేశాలు అడకదింటోళ్ళ లెక్క ఎన్ని తిరుగుతుండే కొత్త బుచ్చగాని లెక్క రోజుకొద్ది ఊర్లు తిరుగుతున్నాడు. ఏమంటారు కదా, తిన్నోనికి తిండి పట్టదు అంట, పొడగుండా సవర పట్టదు అన్నట్టు వాని పైసలు ఎక్కువ అయినాయి, ఎక్కడ చంపుతలేదు. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు ఏమైపోయారు? సనాతన ధర్మాన్ని కాపాడుతున్నప్పుడు ద్రౌపది దేవుని అవమానించినప్పుడు ఏమైపోయారు? మీరంతా ఎక్కడ పోయారు? ఆ రోజు కూడా వచ్చి మాట్లాడే హక్కు మీకుంది కదా. మేము ధర్మాన్ని కాపాడుతున్నాం అన్నారు, ఎందుకు రాలేదు? ఏం అవసరానికి రాలేదు? ఈ రోజు అప్పటికైనా తగ్గి మాత్రము ఆయనలో ఏ కల్వషం లేదు కాబట్టి అమ్మవారి దగ్గరకు వ్యాపారం చేసుకుంటుండు. మీరు మత కళ్ళలో పెట్టేటోళ్ళు మీరు కదా. నీ సంగతి చెప్తావు, నేను పోలీసు వాళ్ళకి పట్టిస్తా. పోలీసు నీ మేనమావ, నీకు మాత్రమే పోలీసు, ఇంకా ఆయనకు మాత్రం పోలీసు వాళ్ళు కాదు. నీ ఒక్కడికే పోలీసు వాడారా నాయన? అందరికీ పోలీసు వాళ్ళే, గవర్నమెంట్ అందరికీ చుట్టాలి, నీ ఒక్కడికి చుట్టాలైతే ఏం కాదు. చేసింది తప్పు, నీ తప్పు నువ్వు తెలుసుకో. ఫస్ట్ నీది నువ్వు చూసుకున్న తర్వాత పక్కని కడుపు, అప్పుడు ఎవడైనా ఒప్పుకుంటాడు. సొసైటీలో ఎంతగానో దారుణాలు జరుగుతున్నాయి, దాని గురించి మాట్లాడు. ఎంతగానో జరుగుతున్నాయి కదా, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేవు? గవర్నమెంట్ హాస్టల్లో కోండి, గవర్నమెంట్ హాస్టల్లో కోరి, గవర్నమెంట్ స్కూళ్ళలో కోరి, గవర్నమెంట్ కాలేజీలలో కోరి ఎంత దారుణాలు జరుగుతున్నాయి. ఫుడ్ లేక, ఏం లేక, మెయింటెనెన్స్ అరేంజ్, అట్లాంటి బయట పెట్టారు. అందరు సపోర్ట్ చేస్తారు. అట్లాంటివి చేత కాదు, అట్లాంటి మాటలు రావు. ఎందుకంటే కేసులు అవుతాయి కదా. ఎందుకంటే ఇప్పుడు ఈయన మీద పెడితే ఏ కేసు కాదు, భయపడిస్తే భయపడిపోతాడు. గవర్నమెంట్ స్కూళ్ళలో కోరి, హాస్టల్లో కోరి ఎంత దారుణంగా ఫుడ్ పెడుతున్నారు. మెనూ ప్రకారం ఏ హాస్టల్లో అయినా పెడుతున్నారా? పిల్లలకి మెయింటెనెన్స్ ఉందా? మరి దాంట్లో గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఒక మీడియా ఒక్కటి మాట్లాడితే తన మీద ఎన్నో కేసులు పెట్టి ఎంతగానో లోపడేయాలని చూస్తున్నారు. అయినా తను భయపడట్లేదు. తను జెన్యూన్ ఉంది కాబట్టి ఇప్పటివరకు గెలుస్తున్నాడు. నీ బతుకు పాడుగా, నీ బతుకుల మనువయ్య, అసలు మనిషివని కూడా ఎవడు అన్నాడు. ఎంతసేపు అడకదింటోళ్ళ మీద వాడతావు, 100 రూపాయలు 50 రూపాయలు బిజినెస్ చేసుకుంటోళ్ళ మీద వాడతావు. నేను కేసులు పెడతా, నేను లోపడేపిస్తా, ఇది మత కల్లోలం. అరే ఆయన ముస్లిం అయినా కానీ దేవుని కాడ వచ్చి, అమ్మవారి కాడ వచ్చి పూజ చేసి కూడా వాడు చేసిండు కదా. ఈ చౌదరి గారు కూడా మాట్లాడుతున్నారు ఒక మీడియా ఛానల్లో, బ్రెడ్ తీసుకొచ్చి ఉమ్మిచ్చి తిను అంటుంది. నువ్వా అమ్మ సనాతన ధర్మాన్ని కాపాడేది? నువ్వా ఏ లెక్కన కాపాడుతున్నావు సనాతన ధర్మాన్ని? మత కళల్లో పెట్టేది మీరు కాదు. గణేష్ నివాసన అప్పుడు ఎందుకు రాలేదు? వీళ్ళంతా ఏమైపోయారు? గణేష్ బొమ్మలు కిందేసి తొక్కుతున్నారు కదా, ఆ రోజు రాలేదా? ఆ రోజు కాదా మీరు హిందువులు? ఎంత దారుణంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళు ముస్లిం అయినా ఏదైనా అందరు కలిసి ఉన్నారు. ఎవడో ఒకరు తప్పు చేసినని చెప్పేసి అందరి మీదకి రుద్దుకరాలని తప్పు. నాన్ వేసిన కానీ అయితే చెప్పు తీసుకొని కొట్టాలి. వాడు అసలు ఇండియాలో అడుగు పెట్టని ఒక్కొక్కడు ఎట్లా వాడిని కాల్చి చంపేస్తారంటే వాడిని పట్టుకొని మీకు దమ్ము ధైర్యం ఉంటే, నాన్ వేసిన కానీ పట్టురు మీకు ధైర్యం ఉంటే, అది చేత కాదు. వాడిని పట్టుకోనిక ఎవరి వల్ల కాదని అందరు ఎత్తేసారు చేతులు. ఆయనమైపోయింది మా చౌదరి గారు ఫ్యామిలీ కౌన్సిలర్. మళ్ళీ ఇంకా ఆ రోజు ఎందుకో బయటికి రాలేదు, ఆ రోజు ఎందుకో మాట్లాడలేదమ్మా. ద్రౌపదేవిని అవమానించింది కదా, ఆ రోజు కూడా మాట్లాడాలి, ఆ రోజు కూడా అట్లనే ప్రశ్నించాలి. ఇలా గుర్తొచ్చిందా? ఎందుకంటే ఎంతసేపు ఉన్నా 50 రూపాయలు 10 రూపాయలు వ్యాపారం చేసుకుంటాడు, వీక్ పర్సెంట్. వాడు ఏం చేయలేడు, మనం ఏదైనా చేసుకోవచ్చు. ఎందుకంటే లాలన్నీ మనకు తెలియదు, ఏ కోట్ల కోత ఏమైతే తెలియదు. భయపడిస్తే భయపడవచ్చు.
నీకు విసురుతున్న సవాలే, నీకు దమ్ము ధైర్యం ఉంటారా? నువ్వు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరకు థమ్సాపులో ఎన్నోసార్లు బల్లీలు పడొచ్చినాయి. వాని కంపెనీ కాడుకో, కూలింగ్ ఇప్పటికైనా సరే అది మంచిది కాదని చెప్తారు. వాని కాడుకో నువ్వు ధైర్యం ఉంటే. వాళ్ళ ఉన్న దాంట్లో గురించి మాట్లాడు. కేఎఫ్సీ చికెన్ ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు తినకూడదని దాని వెనక రాసి ఉంటుంది. మరి ఎందుకు ఇట్లా రాసింది, ఎందుకు తినకూడదని ఎందుకు అడగట్లేదు వీడు పోయి? ప్రెగ్నెన్సీ వాళ్ళు తినకూడదని కేఎఫ్సీ చికెన్ డబ్బా వెనక చూడండి, ఎవరైనా సరే దాని ఇంక ఉంటుంది. ఎందుకు పెట్టండి మరి? అది చాక్లెట్ తింటే పళ్ళు పుచ్చిపోతాయని జమాలకి వెళ్ళి తెలుసు. మరి ఆ చాక్లెట్ కంపెనీ కాడికి ఎందుకు పోతలేడు వీడు? 10 రూపాయల బండి కాడికి పోయిండు, ప్రతి ఒక్క ప్రశ్నలు వేస్తుండు. బండి అన్నప్పుడు మెత్తకుండా పోతే రాయి లెక్క ఉంటుందా? చెప్పాడు, ఎందుకు చెప్తాడు? మూర్ఖుడు ఎప్పుడని చెప్తాడా? మనం తప్పు చేసినా మనం కరెక్టే అనుకుంటాము. ఆయన ఒక్కడు అనుకుంటే ఆయన ఒక్కటి చెప్పలు గుద్దుకుంటా కాదు కదా. అనసూయ గురించి మాట్లాడుతూ కూడా అందరు వేసుకుంటే ఎట్లా మూసుకొని వండి అమ్మాయి ఎట్లా బయటకు వచ్చి సారీ చెప్పిందో ఈయన గతి కూడా అదే. ఇప్పటికే మొహం మీద కొట్టినట్టు కాలేదా వీనికి? అయ్యింది. ఎంతమంది హిందువుల వైరు కదా, నేను చెప్తున్నా కదా. నిజమైన హిందువులు, నిజమైన సనాతన ధర్మాన్ని కాపాడేటో ఆ వాళ్ళు. ఎవరైతే తగ్గి వాళ్ళ దగ్గరకు పోయి మా హిందువుల వల్ల నీకు తప్పు జరిగిందని చెప్పేసి ఎంతమంది ఆయనకు సాయం చేసి ఎవరైతే మహిళ ఉన్నారో చుట్టుపక్కల జనాలు ఉన్నారో ఎవరైతే అడిగారో వాళ్ళు మొత్తం వైరల్ అయిపోయారు, మొహం చూపించుకోలేకుండా అయిపోయారు. మరి అంతే కదా, తప్పు చేసినాడు మొహం చూపించుకుంటారా? నిజంగా ఒక ఇజ్రా అంటే 2 ఇట్లా కలిపి ఉంటుంది కాబట్టి వాళ్ళని ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇస్తారు. ఆమె కూడా ఎట్లా అవమానిస్తుంది. ఆమె కూడా 10-5కైతే ఆమెనే అంటున్నా, నేను అందరిని అనట్లేదు. ఆమె అయితే రోడ్డు మీదకి వస్తుంది కదా. నువ్వు ఇలా మీడియాలో కనిపించాలని చెప్పేసి అవమానించినావు. ఎందుకు ఇలా బయటకు వస్తలేవు? ఏ మీడియా ఛానల్కి ఎందుకు వస్తలేవు? రాదు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసారు కాబట్టి వాళ్ళు రావట్లేదు. వాళ్ళ తప్పైందో వాళ్ళకి తెలుసుకున్నారు, వాళ్ళు చేసింది ఏందో వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఇలా బయటికి రావట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇట్లాంటి రోడ్ల మీద అడుక్కున్న వాళ్ళ కాడికి వాళ్ళు నీ వల్ల అయితే 100 రూపాయలు సాయం చేయి, లేకపోతే సపరేట్కో. నువ్వు ఏదో వైరల్ కానిక, నువ్వు ఫేమస్ కానిక మాత్రం చెయ్యకు. ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్గా మెయిన్ నీ మీడియా ఛానల్కే చెప్తున్నా, నువ్వైతే ఇంకోసారి నువ్వు ఇట్లాంటి వీడియోలు పెడితే మాత్రం ఖచ్చితంగా నీ మీద కేసు పెట్టడం జరుగుతుంది. 1-2 సార్లు మళ్ళీ చెప్తున్నా నీకు. నీ మొహానికి చేయడం చేత కాదు, చేష్టోని కూడా చేయని. ఇట్లా మత కళ్ళలో నువ్వు పెడుతున్నావు. ఏదో ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని అజయంగా నేను హిందువుని, నీ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాను మాత్రం అనుకోకు. నువ్వు అనుకోకు. నిజమైన సనాతన ధర్మాన్ని కాపాడేటోళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి తెలుసుకో అన్న. పోలీసు వాళ్ళు అనేది మనము కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకోకపోతే తప్పు, వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే తప్పు. ఇప్పటివరకు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. వాళ్ళు ఎట్లా యాక్షన్ తీసుకుంటారు? మనం కంప్లైంట్ ఇస్తే తీసుకోకపోతే అప్పుడు వాళ్ళని అడగనికి వస్తుంది. ఇప్పటివరకు ఎవరు కంప్లైంట్ ఇయ్యరు. ఎందుకంటే అంత డేర్నెస్ లేదు. నాకెందుకు, నాకు అవసరం లేదుగా, గడ్డి కాలిపోతేంది, ఒడ్లు వాగులో పోతేంది అన్నట్టు. ఏమైతే వాళ్ళకేం చెప్పు, అవసరం లేదు కదా. అట్లా అని చెప్పేసి మనం కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. కానీ ఖచ్చితంగా ఈయన మీద ఖచ్చితంగా కంప్లైంట్ అయితే తీసుకోను. ఈయన క్షమాపణ చెప్పి నాకు వదిలిపోయి వాళ్ళు సనాతన ధర్మం అంటుండే కదా, ఆ హిందువులు వచ్చి వీని పక్కలని వాళ్ళ కొడతారు, వదిలిపెట్టారు. ఖచ్చితంగా కొట్టి ఏదో ఒక రోజు వీని పక్కలైతే వాళ్ళ కొడతారు. అబ్బా, ఆయన వీడియోస్ ఒక్కసారి ఆయన ఛానల్కి వెళ్ళి చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. రోడ్ల మీద పోతుండే నీకే పుట్టిరా, ఎవరికి పుట్టిరు, ఏం మాట్లాడుతుండే. అవా రోడ్ల మీద ఎన్నో పాపాలు జరుగుతున్నాయి, దాంట్లో గురించి మాట్లాడరా ఆయన. నీ మీడియా ఛానల్ అయితే నువ్వు ఫేమస్ కావాలనుకుంటే, నువ్వు వైరల్ కావాలనుకుంటే అట్లా చెయ్యి. అదొక ఆడదేనా, అదొక తల్లికే పుట్టిందా? ఆయన టెన్షన్కి మొత్తం బీపీ అంతా డౌన్ అయిపోయి ఆయన అవుతుంటే ఎందుకంత అహిమత్ అవుతున్నావు అంటే ఎట్లుంటుంది? సడన్గా ఏం తెలియని ముందర మైక్ పెట్టు మాట్లాడతాడా? భయమే అవుతుంది కదా. అరే నా పిల్లాన్ని ఎట్లా పోషించుకోవాలని భయపడ్డాడు. దాన్ని కూడా వీడియో వైరల్ చేసిండు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, దేవుడు వాళ్ళ ఆయనకు న్యాయమే చేసిండు, అన్యాయం అయితే చేయలేదు. వాడేదో అన్యాయం చేద్దాం అనుకున్నా కానీ అన్యాయం కాలేదు, న్యాయమే జరిగింది. ఎప్పుడైనా ఒక్కరిని మనం కొట్టాలనుకుంటే తిరిగి దేవుడు మనల్ని కొడతాడు. ఏమంటారు కదా, పొడుగొండ ఎత్తంట పోషమ్మ కొడితే ఇక ఇంకా ఉంటుంది, ఇక బాగుంటుంది. కానీ అట్లనే అవుతుంటుంది.